గత వారం రోజులుగా రాష్ట్రంలో అందరూ ప్రజలు చూస్తున్నారు. మహిళల గురించి సాక్షి ఛానల్లో కించపరచడం, దాన్ని సమర్థించడం, కొమ్మినేని శ్రీనివాస్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి షరతుల మీద నిన్న బెయిల్ ఇవ్వడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి దానికేదో సంబరాలు చేసుకుంటున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్ర తీసుకుంటే ఆనాడు కురుక్షేత్రంలో కౌరవులు ఒక ద్రౌపది దేవిని అవమానించారు. అదే వాళ్ళకి ఆఖరి రోజు అయింది నాశనం అవడానికి. ఈ రోజు రాష్ట్ర మహిళలందరినీ అమరావతి అంటే ఒక రాజధాని, ఒక గర్భగుడి, అక్కడున్న మహిళలు అంటే రాష్ట్ర మహిళలంతా అన్నట్టే అతను. కాబట్టి ఇతను కూడా ఆ రోజే వినాశనం స్టార్ట్ అయింది, నాశనం ఆ పార్టీ ఆ ఛానల్ కి. కాబట్టి ఇంకా రోజే దాన్ని సమర్థిస్తుంది. ఏమి మాట్లాడితే తప్పని, నువ్వు ఒక మహిళ కాదా? ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా నువ్వు ఒక మహిళ కాదనుకుంటున్నారు. ఎందుకంటే ఒక రాక్షసి అనుకుంటున్నారు. రాక్షసి నాడు శూర్పణఖకి ముక్కు చెవులు కోసి ఎలాగా ఇచ్చేసారో అలాగా చేస్తే కూడా ఈవిడికి బుద్ధి రాదు. కాబట్టి ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఇంకా ఎవరైనా మహిళల గురించి మాట్లాడితే ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ రాష్ట్ర మహిళలందరూ ఊరుకోరు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా మా సీఎం గారు తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే అమరావతి మహిళల పైన అసభ్యకరంగా సాక్షి ఛానల్లో డిబేట్ జరిగిందో వాటిపైన రాష్ట్రం అంతా కూడా మహిళలందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిస్తున్నారు. నిన్న కేసీఆర్
గారికి బెయిల్ రావడం పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధ్యక్షుల దగ్గర నుంచి మహిళా మనులు కూడా ఏదో వాళ్ళు పెద్ద సాధించేసినట్టు, ముఖ్యంగా వాళ్ళ పార్టీలో మహిళలై ఉండి కూడా మన అనిత గారిని కూడా మీ కథ చూస్తాం ఇలాంటి మాటలు. ఎందుకంటే అక్కడ ఏమన్నా వాళ్ళు సుప్రభాతం మాట్లాడారండి? మేము ఒకటే వాళ్ళని వైఎస్ఆర్సీ మహిళలను కూడా మేము ప్రశ్నిస్తున్నాము. అందరూ ఓపెన్ గా చూశారు సాక్షి ఛానల్లో ఏ విధంగా డిబేట్ జరిగింది. అమరావతి మహిళల్ని వేసేలంటూ ఏ విధంగా కూడా వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడారో, ప్రతి ఒక్క మహిళ కూడా బాధాకరంగా అనిపించే వాక్యాల్ని వాళ్ళేదో సపోర్ట్ చేస్తూ ఎవరైతే దాన్ని ఎదిరిస్తున్నారో వాళ్ళ పైన వీళ్ళు ప్రహల్భాలు పలకడం కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏదో ఆనందంగా, అంటే గత 5 సంవత్సరాల్లో తను ఎన్ని అవమానాలు చేసినా కూడా మహిళలు ఏ రకంగా బుద్ధి చెప్పారో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా ఇంకా బుద్ధి రాలేదు అంటే మీరు మనుషులేనా? మహిళలకి ఇంత ఘోరంగా అవమానం జరిగిందని ఎవరైతే తిట్టారో వాళ్ళు కూడా అవును మేము తప్పు చేసినట్లు అనిపిస్తుంది, మేము అనుండకూడదు అని కూడా వాళ్ళు కూడా పశ్చాత్తాప పడుతుంటే మీరేదో వాళ్ళు ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయండి అన్నట్టు మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళు సూచిస్తున్నారు. సో ఇవంతా కూడా మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి. మా నాయకుడు మాకు డిసిప్లైన్, మహిళలకు గౌరవం. ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మాత్రమే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది. వాళ్ళ ఇంట్లో మహిళలని కూడా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టమన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్ళొద్దండి, వాళ్ళ కుటుంబాలకు జోలికి వెళ్ళొద్దండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే శిక్షించండి అని ఇంత ఇదిగా చెప్తున్నా కూడా ఆ మహిళలకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకైనా మేలుకో, మహిళలకి నువ్వు వంగి క్షమాపణ చెప్తే కూడా నువ్వు చేసిన తప్పులు పోవు. రాబోయే రోజుల్లో మరింతగా కూడా నీకు మహిళలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తుంది.